డాండ్రఫ్ అనేది మనలో ఉండే ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అనమాట. దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతుంది, స్కాల్ప్ లో ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది, అండ్ హెయిర్ లో వైట్ ఫ్లేక్స్ లాంటి ఫామ్ అవుతాయి, అండ్ అవి షోల్డర్స్ పైన కూడా పడుతూ ఉంటాయి. దీనివల్ల మనం చాలా అండర్ కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతూ ఉంటాం. బట్ ఇక్కడ షాకింగ్ ట్రూత్ అంటే 90% ఆఫ్ ది పీపుల్ డాండ్రఫ్ ని చాలా రాంగ్ గా ట్రీట్ చేస్తూ ఉంటారు. అందుకే నువ్వు ఎంత కాస్ట్లీ ప్రొడక్ట్స్ వాడినా కూడా నీకు డాండ్రఫ్ అనేది క్లియర్ అవ్వదు. సో దీన్ని నువ్వు ఫిక్స్ చేసుకోకపోతే ఫ్యూ ఇయర్స్ లో నీ హెయిర్ అనేది ఇలా అవ్వచ్చు. సో కాబట్టి ఈ వీడియోలో 2 థింగ్స్ గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. డాండ్రఫ్ ని ఎలా రిమూవ్ చేయాలి, అండ్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ రాకుండా ఎలా కేర్ తీసుకోవాలో క్లియర్ గా మాట్లాడుకుందాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా క్లియర్ గా సింపుల్ స్టెప్ లో చెప్తా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా. తప్పకుండా మీరు డాండ్రఫ్ ని రిమూవ్ చేసుకోగలుగుతారు. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫస్ట్ థింగ్, మనం మెయిన్ టాపిక్ వెళ్ళే కంటే ముందు చిన్న థింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు డాండ్రఫ్ అంటే ఏంటి, డాండ్రఫ్ ఎందుకు వస్తుంది? డాండ్రఫ్ అనేది ఏదో నార్మల్ డస్ట్ కాదు, పొల్యూషన్ నుంచి వచ్చిందో కాదు. ఇది ఒక ఫంగస్ అనమాట. ఇది ప్రతి ఒక్కరి స్కాల్ప్ లో ఉంటుంది. బట్ ఏంటంటే మనం చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల ఇది ఎక్కువ అవుతుంది. ఎలాంటి లైక్ హాట్ వాటర్ యూజ్ చేయడం, లేకపోతే ఎక్కువ ఆయిల్ పెట్టుకోవడం, వీక్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూస్ చేంజ్ చేయడం, స్కాల్ప్ ని సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం, పొల్యూషన్ అండ్ డస్ట్ ఏరియాస్ లో ఎక్కువ తిరగడం వల్ల ఈ డాండ్రఫ్ అనేది వస్తుంది. ఇది ఒక ఫంగస్ అనమాట. ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్తే అసలు డాండ్రఫ్ ని ఎలా కేర్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, డాండ్రఫ్ ని క్లియర్ చేయాలంటే మెయిన్ థింగ్ వచ్చేసి షాంపూ అనమాట. నువ్వు డైలీ యూజ్ చేసే షాంపూస్ తో డాండ్రఫ్ అనేది క్లియర్ అవ్వదు. సో మాక్సిమం ఆ షాంపూస్ ని అవాయిడ్ చేసేయాలి. అండ్ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం డాండ్రఫ్ అనేది ఒక ఫంగస్ అని. మనం ఎప్పుడైతే మంచి మెడికేటెడ్ షాంపూ యూస్ చేస్తామో అప్పుడు మాత్రమే ఆ ఫంగస్ అనేది కిల్ అవుతుంది. అప్పుడు మనకు డాండ్రఫ్ అనేది తగ్గుతుంది. డైలీ యూజ్ చేసే షాంపూను ఎన్ని సార్లు యూజ్ చేసినా కూడా మనకు ఫంగస్ అనేది కిల్ అవ్వదు, మన డాండ్రఫ్ అనేది వెళ్ళదు. సో కాబట్టి మెయిన్ గా మన షాంపూలో చూసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి కీటోకెనిజాల్ అనమాట. మన షాంపూలో కీటోకెనిజాల్ 2% ఉండేలా చూసుకోండి. అలాంటి షాంపూ వాడినప్పుడు మన స్కాల్ప్ లో ఉండే ఫంగస్ ని అది కిల్ చేస్తుంది. సో కావాలంటే ఇలాంటి షాంపూస్ నేను కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, చెక్ చేయండి. లేకపోతే మీకు దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ కి వెళ్ళేసి ఇలా అడగండి, అన్న 2% కీటోకెనిజాల్ ఉన్న మెడికేటెడ్ షాంపూ ఉందా అనేసి. అక్కడ మీకు తప్పకుండా దొరుకుతాయి. సో అవి తీసుకోండి. ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలంటే 2% సాలిసిలిక్ యాసిడ్ కూడా మిక్స్ అయ్యి ఉన్న షాంపూ తీసుకోండి. చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మంచి షాంపూ తీసుకున్నారు, రైట్, అంత క్లియర్ అనుకుంటారు. కాకపోతే ఇక్కడ అసలైన మిస్టేక్ స్టార్ట్ అవుతుంది. మంచి షాంపూ తీసుకున్నా కూడా డాండ్రఫ్ తగ్గదు. ఎందుకంటే ఇక్కడ మనం 2 బిగ్ మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఏంటంటే షాంపూని హెయిర్ కి అప్లై చేసి అలా రుద్దేస్తాం, స్కాల్ప్ అప్లై చేయకుండా. సో మన డాండ్రఫ్ అనేది మనకు స్కాల్ప్ పైన ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా షాంపూని స్కాల్ప్ కి అప్లై చేయాలి. సో మనం ఏం చేస్తామంటే స్కాల్ప్ కి అప్లై చేయకుండా హెయిర్ కి మాత్రమే అప్లై చేసి రిన్స్ ఆఫ్ చేసేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ టైం మీరు షాంపూ చేసినప్పుడు మీ స్కాల్ప్ కి మంచిగా అప్లై చేసి ఫింగర్ తో మసాజ్ చేయండి. అండ్ సెకండ్ మిస్టేక్ వచ్చేసి ఏంటంటే షాంపూ హెడ్ పైన పెట్టుకుని 1 minute లో రిన్స్ ఆఫ్ చేస్తూ ఉంటారు. మన డాండ్రఫ్ కిల్ అవ్వాలంటే అట్లీస్ట్ మన షాంపూ మన స్కాల్ప్ పైన 3 to 5 minutes ఉండాలి. అప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి మన స్కాల్ప్ పైన ఉండే ఫంగస్ ని కిల్ చేయడానికి టైం దొరుకుతుంది. సో మాక్సిమం 3 to 5 minutes ఉండేలా చూసుకోండి మన స్కాల్ప్ పైన. సో ఈ 2 things క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైనా షాంపూని మన స్కాల్ప్ కి అప్లై చేయాలి. అండ్ సెకండ్ థింగ్, మన స్కాల్ప్ పైన ఆ షాంపూ అట్లీస్ట్ 3 to 5 minutes ఉండేలా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు డాండ్రఫ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మిస్టేక్స్ ని అసలు చేయకూడదు. దీని వల్లనే చాలా మందికి ఎంత కాస్ట్లీ ప్రొడక్ట్స్ వాడినా కూడా మనకి డాండ్రఫ్ అనేది తగ్గదు. నెక్స్ట్ సెకండ్ థింగ్, మీరు ఏం చేయాలంటే ఒక 15 to 20 days ఆయిల్ ని పెట్టుకోవడం ఆపేయాలి. సో ఆయిల్ పెట్టుకోవడం వల్ల మనకు డాండ్రఫ్ కి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది ఇంక్రీజ్ అవ్వడానికి. సో మాక్సిమం మనం డాండ్రఫ్ ని రిమూవ్ చేసుకునే ఫేస్ లో ఆయిల్ ని అవాయిడ్ చేయండి. అది ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి హాట్ వాటర్ ని కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే హాట్ వాటర్ యూజ్ చేసినప్పుడు మనకు ఇన్ఫ్లమేషన్ పెరిగేసి కొంచెం సీబమ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. దీని వల్ల కూడా డాండ్రఫ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హాట్ వాటర్ ని కూడా అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వ్యాక్సెస్ అండ్ జెల్స్ ని అవాయిడ్ చేయండి మాక్సిమం. ఈ వ్యాక్స్ జెల్స్ యూజ్ చేయడం వల్ల కూడా మనకు డాండ్రఫ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వ్యాక్స్ జెల్స్ లో ఆయిల్ అండ్ గ్రీజీ టైప్ ఉంటుంది కాబట్టి డాండ్రఫ్ కి మంచిగా ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో మాక్సిమం ఈ వ్యాక్సెస్ ని జెల్స్ ని అవాయిడ్ చేయండి. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ షాంపూ ఏదైతే ఉందో మెడికేటెడ్ షాంపూ, దీన్ని ఎప్పుడు డైలీ యూజ్ చేయదండి. జస్ట్ డాండ్రఫ్ రిమూవ్ అయ్యేంత వరకు మాత్రమే యూజ్ చేయండి. మీరు ఇఫ్ ఇన్ కేస్ డైలీ యూజ్ చేశారంటే అది మీ స్కాల్ప్ లో ఇరిటేషన్ పెంచుతుంది అండ్ మీ హెయిర్ మొత్తం డ్రై అయిపోతుంది. సో మాక్సిమం ఒక 3 to 4 weeks మాత్రమే యూజ్ చేయండి డాండ్రఫ్ తగ్గేంత వరకు. తర్వాత మీరు మీ డైలీ యూజ్ షాంపూని యూజ్ చేయండి. సో ఇలా చేయడం వల్ల మన స్కాల్ప్ లో ఉండే డాండ్రఫ్ ని మాక్సిమం క్లియర్ అవుట్ చేస్తాం. సో ఈ రొటీన్ ని ఒక 3 to 4 weeks ఖచ్చితంగా ఫాలో అవ్వండి. డాండ్రఫ్ అనేది ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పుడు డాండ్రఫ్ రిమూవ్ చేసాం కదా, డాండ్రఫ్ మళ్ళీ రాకుండా ఎలా కేర్ తీసుకోవాలో చూద్దాం. అది చూసే కంటే ముందు మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి. ఏంటంటే లాస్ట్ వీడియోస్ కి చాలా సపోర్ట్ చేశారు అండ్ చాలా మంది కూడా కామెంట్ చేస్తారు అన్న గుడ్ కంటెంట్, యూస్ఫుల్ కంటెంట్ అనేసి. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బూస్ట్ ఇస్తుంది. బై ద వే, ఈ ఇయర్ ఎండింగ్ లోపు మనం 5K సబ్స్క్రైబర్స్ ని రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాం. మీలో ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ వాస్తవ్. అండ్ మన ఛానల్లో ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ కంటెంట్ గురించి చాలా క్లియర్ గా డిస్కస్ చేస్తాం. నిజంగా నువ్వు నిన్ను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, డాండ్రఫ్ మళ్ళీ రాకుండా ఎలా కేర్ తీసుకోవాలి. ఇక్కడ చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. డాండ్రఫ్ ని క్లియర్ చేసుకుంటారు కానీ విత్ ఇన్ ఫ్యూ డేస్ లో
లోనే మళ్ళీ డాండ్రఫ్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు ఎలా కేర్ తీసుకోవాలో చూద్దాం రాకుండా. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎవ్రీ 2 days ఒకసారి హెడ్ బాత్ చేయండి. దీనివల్ల మన స్కాల్ప్ పైన ఉండే డస్ట్ అండ్ బ్యాక్టీరియా రిమూవ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వీక్లీ మెయింటెనెన్స్ అనమాట. మనం ఏదైతే చెప్పామో మెడికేటెడ్ షాంపూ, కీటోకినిజాల్ ఉన్న షాంపూని వీక్లీ వన్స్ ట్రై చేయండి. మీ డాండ్రఫ్ రిమూవ్ అయిన తర్వాత కూడా, ఎందుకంటే మళ్ళీ రాకుండా డైలీ ఇది యూస్ చేయదండి. మిగతా టైంలో మీ డైలీ యూస్ షాంపూని యూస్ చేయండి. మైల్డ్ షాంపూస్ చూస్ చేసుకోండి. సల్ఫేట్ అండ్ పారాబిన్ ఫ్రీ షాంపూస్ ని యూస్ చేయండి. క్వాలిటీ డిస్క్రిప్షన్ లో కింద లింక్స్ ఇస్తా, చెక్ చేయండి. వీక్లీ 1 or 2 నీ పిల్లో కేస్ ని చేంజ్ చేయడం లేదా వాష్ చేయడం లాంటివి చేయండి. దీనివల్ల మన పిల్లో కేస్ పైన ఉన్న డస్ట్ మొత్తం క్లియర్ అయ్యి మళ్ళీ డాండ్రఫ్ రాకుండా చూస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ కోమ్స్ ఎవరితో షేర్ చేసుకోకండి. దీనివల్ల కూడా మనకు డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మాక్సిమం మీ కోమ్ మీరే వాడండి. అండ్ ఆయిలింగ్ కూడా ఎక్కువ చేయొద్దు. జస్ట్ ఏదో మినిమల్ గా పెట్టండి. స్కాల్ప్ మీద ఎక్కువ పెట్టద్దండి, హెయిర్ కి పెట్టండి. స్కాల్ప్ మీద లైట్ గా పెట్టండి. ఇలా మీరు రిమూవ్ చేసుకొని ఈ రొటీన్ ఫాలో అయ్యారంటే డాండ్రఫ్ అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది. సో తప్పకుండా ఈ స్టెప్స్ ని ఒక 1 month ఫాలో అవ్వండి. మీరు విజిబుల్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తారు. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అనమాట. లాస్ట్ వీడియోస్ కింద చాలా మంది కామెంట్ చేశారు, అన్న డాండ్రఫ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అండ్ డాండ్రఫ్ మళ్ళీ రాకుండా ఎలా కేర్ తీసుకోవాలనేసి. ఆ కామెంట్ బేస్డ్ మీద ఈ వీడియో చేశాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా వాటిపైన కూడా కంటిన్యూ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు కన్నా ఈ డాండ్రఫ్ ని క్లియర్ చేసుకోకపోతే అది మెల్లిగా మీ ఐబ్రోస్ కి అండ్ మీ బియర్డ్ ఏరియాస్ లోకి ట్రాన్స్ఫర్ చేసి మీ స్కిన్ కి డ్యామేజ్ చేస్తుంది. లైక్ ఎలాంటి పింపుల్స్ రావడం, యాక్నే రావడం ఇలా. సో మాక్సిమం డాండ్రఫ్ ని క్లియర్ అవుట్ చేసుకోండి. మీ స్కిన్ కూడా మంచిగా ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు మీ డాండ్రఫ్ ని ఎలా క్లియర్ చేసుకోవాలో చూసారు కదా. ఇఫ్ ఇన్ కేస్ మీ స్కిన్ కూడా మంచిగా మెయింటైన్ చేయాలనుకుంటే ఇప్పుడు ఒక వీడియో ట్యాగ్ చేస్తే అది కూడా చూడండి. చాలా హెల్ప్ఫుల్ వీడియో, తప్పకుండా మీకు నచ్చుతుంది. అండ్ మీ స్కిన్ కూడా మంచిగా మెయింటైన్ చేయొచ్చు. వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ వాస్తవ్. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.